మనం తెలిసి తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి సాక్షాత్తు శివే తండ్రే పార్వతీదేవికి చెప్పిన విషయం. ముక్కోటి దేవతలను పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క గోమాతను పూజించినా అంతే ఫలితం దక్కుతుంది. అదేవిధంగా గోమాత గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రం ఈ వీడియోలో తెలియజేశాను. ముందుగా ఈ వీడియోని మాత్రం లైక్ చేసి చూడండి, ఎందుకంటే మీరు కూడా గోమాత గురించి చాలా మందికి చెప్పినట్లుగా అవుతారు. ఈ రోజు మన వీడియో వచ్చేసి గోమాత మహిమ గురించి శివే తండ్రి పార్వతీకి దేవి చెప్పిన కథనం. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సమస్త దేవతలు కలిగిన గోమాత అనుగ్రహం, అలాగే పార్వతీ పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తాయి. గోమాతను పూజించిన సర్వ పాపములు నశించును. గోమాతనందు ఎంతమంది దేవతలు ఉన్నారో మీకు ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాదా, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటు కలిపిన దోషం, ఇంకా భక్తులు తెలిసి తెలియని పాపాలను ఎలా పరిహారమవునో చెప్పవలసిందిగా పార్వతీదేవి శివే తండ్రిని ప్రార్థిస్తుంది. అప్పుడు దయామయుడగు పరమశివుడు, ఓ పార్వతి, గోమాతనందు సమస్త దేవతలు గలరు. అట్టి గోవును పూజిస్తే సర్వ పాపములు నశిస్తాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి, మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి ఋషులు అనేక మార్గాలు సూచించారు. అందులో గోసేవ ముఖ్యమైంది, సులభమైంది కూడా. మహిమాన్వితమైన గోసేవ గురించి అనేక కథనాలున్నాయి. ఏదైనా పొరపాటు చేశానని భావిస్తే వెంటనే గోమాత వద్దకు వెళ్ళి గ్రాసం వేసి ప్రార్థిస్తే ఆ దోషం నుంచి బయటపడతారు. ఆవు మీదుగా వచ్చే గాలి మనకు సోకితే కూడా పాప ప్రక్షాళన అవుతుంది. ఆవు చేసే అంబా అనే శబ్దం విన్నా చాలా మంచిది. గోవును మనం చూసినా, అది మనల్ని చూసినా పాపాలు అనేవి తొలగిపోతాయి. కావున ఓ పార్వతి, ఈ గోమహత్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీయూ తొలగును. ప్రతి అమావాస్య నాడు పఠిస్తే 3 నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్యావేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి చెందుతారు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితములను ఇస్తుంది. గోవుకు 5 సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణముతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్లను పూజించినట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలమును పొందుతారు. ఈ ఒక్కరోజు చేసినచో ఆ పుణ్యం మొత్తం లభిస్తుంది అని బోధిస్తాడు శివే తండ్రి. శ్రీకృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తి శ్రద్ధతో సేవకుడిగా చూసుకునేవాడు. ఇంకోటి, శ్రీ లలితాంబికాదేవి ఈ లోకంలో 4 రూపాలతో ఉంటుంది. జనకమాత మనకు జన్మ ఇచ్చిన అమ్మ, గోమాత గోవు, భూమాత భూదేవి, శ్రీమాత దేవాలయంలోని అమ్మవారు. మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించడానికి అమ్మవారు ఈ 4 రూపాలలో మనతోని ఉంటూ మన మధ్యనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది. కనుక గోమాత శ్రీ లలితాంబికాదేవి యొక్క స్వరూపం. గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. గోవుకి పచ్చగట్టి తినిపిస్తే చాలు సాక్షాత్తు పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే అవుతుంది. గర్భగుడిలో దేవుణ్ణి విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి ఎవ్వరూ అనుమతించరు. కానీ మనం గోవుకి అలంకరణ చేస్తే సాక్షాత్తు పరదేవతకు అలంకరణ చేసినట్లే అవుతుంది. గోవులు దూడలు నేల మీద నడిచి వెళుతుంటే ఆ దుమ్ము అనేది మన మీద పడుతుంది. అప్పుడు మనం
ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు ఇటువంటి పవిత్రత అనేది ఒక ఆవులకు మాత్రమే ఉంది ఈ భూమిపైన. గోవులకు సేవ చేయడం వలన ఎన్నో జన్మాలలోని పాపాలు నశిస్తాయి, మంచి సంతానం కలుగుతుంది, సులభంగా దైవ అనుగ్రహం అయితే లభిస్తుంది. అటువంటి గోవును హింసించడం వంటివి అస్సలు చేయకూడదు. గోవులకి హాని చేస్తే మొదట ఆగ్రహించువాడు గోవిందుడు, గోవులను రక్షించేవాడు శ్రీ మహావిష్ణువు. గోవులకు హాని చేసిన తర్వాత ఎంతమంది దేవతలను పూజించినా ఆ దేవతల అనుగ్రహం మాత్రం లభించదు. గో అనగా గోవులు, పశువులు, ధర్మం, భూమి, జలం, ఆకాశం, వేదం, వాక్కు అని అర్థం. వీటన్నిటినీ రక్షించువాడు ఆ గోవిందుడు. క్రిములు లేకుండా చేయడంలో అనేక నేత్ర హృదయ రోగాలను పారద్రోలే శక్తి గోమయంలో ఉందని వైద్యశాస్త్రంలో ఉంది. ఆవుని ముట్టుకున్నంతనే ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఆవుని నమస్కరిస్తే ముక్కోటి దేవతలకు నమస్కరించినట్లే అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు తెలుసా? ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ని వదిలే ఏకైక ప్రాణి మన గోవు. ఇంకో అద్భుతమైన విషయం, మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది. ఇది ఒక మహా అద్భుతమని చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్క ఇంట్లో ఒక గోవు ఉంటే దైవం మన వెంట ఉన్నట్లే అని మన పురాణంలో చెప్పారు. గోమూత్రమునందు వరుణదేవుడు, గోమయమందు అగ్నిదేవుడు, గోఘృతమందు సూర్యభగవానుడు, గోదదియందు వాయుదేవుడు, గోక్షీరమందు చంద్రుడు ఉంటారు. 33 మంది కోట్ల దేవతలు ఉన్నారు కాబట్టి గోవును గోమాత అని అంటున్నాము. ముక్కోటి దేవతలు గోమాత రోమాలయందు నిక్షిప్తమై ఉన్నారు. అందువలన ప్రతి ఒక్కరు వారంలో ఒక్కరోజైనా ఆ గోమాతని పూజించి 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాను. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం గోమాత్రే నమః.